హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ వీడియోలో N4 రోడ్డు గురించైతే తెలుసుకుందాం. ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగా రాజధాని కీలకమైన రోడ్లలో ఒకటైనది N4 రోడ్డు. ఈ N4 రోడ్డు పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఈ రోడ్డు ప్రాధాన్యత ఏంటి? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మన ఛానల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ గవర్నమెంట్ అప్డేట్స్ అయినా, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయినా ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్‌లో భాగంగా ఈ N4 రోడ్ వచ్చేసరికి వెంకటపాలెం నుండి నవులూరు వరకైతే ఈ N4 రోడ్డు ఉంటుంది. మొత్తంగా 7.17 కిలోమీటర్లయితే ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ఏ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు అంటే జియో గ్రిడ్ టెక్నాలజీతో అమరావతి రాజధానిలో ఉన్న అన్ని రోడ్లయితే నిర్మిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు విజువల్స్‌లో చూస్తున్నట్లుగా ముందుగా గ్రావెల్‌తో అయితే రోడ్డుని మొత్తం చదును చేస్తారు. గ్రావెల్‌తో చదును చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు తెల్లగా ఒక టార్పాలిన్ పట్టలాగైతే మీకు కనిపిస్తోంది. అది టార్పాలిన్ పట్ట కాదు. అది స్పాంజి. ఆ స్పాంజి ఏసిన తర్వాత ఈ కంకరనైతే వేయటం జరుగుతుంది. దాని మీద ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇది ఒక ప్లాస్టిక్ లాగా జల్లెడలాగా ఉంది గదా! ఇదైతే వేయటం జరుగుతుంది. అంటే ఈ తారు, కంకరకి సంబంధించి ఎటూ జరగకుండా మంచిగా అట్టి పెట్టుకొని ఉండటానికి ఆ స్పాంజీని అదేవిధంగా ఆ ప్లాస్టిక్‌ని అయితే ఉపయోగిస్తున్నారు. దీని మొత్తాన్ని జియో గ్రిడ్ టెక్నాలజీ అయితే పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ N4 రోడ్డు మొత్తం వచ్చేసరికి 70% కంప్లీట్ అయిందనే చెప్పవచ్చు. ఈ N4 రోడ్డు BSCPL కంపెనీ అయితే నిర్మిస్తుంది. అంటే ఈ N4 రోడ్‌లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతి వనం అయితే ఉంటుంది. ఈ N4 రోడ్డు పక్కనే అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతి వనం ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ N4 రోడ్‌లో పాలవాగు, కొండవీటి వాగు ఈ 2 వాగులు కూడా ఈ రోడ్డు గుండానే వెళ్ళటం జరుగుతుంది. ఇక ఈ రోడ్డు వచ్చేసరికి మొత్తంగా 50 మీటర్ల వెడల్పు అంటే 6 లైన్ రోడ్లయితే మన అమరావతి రాజధాని మొత్తం 6 లైన్స్‌గానే వేయటం జరుగుతుంది. ఇది జియో గ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ N4 రోడ్డుకి పక్కనే సైకిల్ ట్రాకు, అదేవిధంగా వాటర్‌కి సంబంధించిన పైప్‌లైన్‌లు, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి కరెంట్ పోల్స్‌కి వీటన్నిటికి కూడా ఎట్ ఏ టైమ్ అంటే ఇక తర్వాత అనేది ఎటువంటి తవ్వకాలు లేకుండా మొత్తం ఫ్యూచర్‌లో ఎటువంటి అయితే అవసరమవుతాయో మొత్తం కూడా ఎట్ ఏ టైమ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్లకి అంటే అమరావతి రాజధానిలో జరుగుతున్న అన్ని రోడ్లకి ఇదే విధంగా అయితే తవ్వకాలు జరిపి డ్రైన్‌లు అంటే వాటర్ డ్రైన్‌లు ఈ మొత్తం అయితే వేయడం జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ లైను. ఇందాక మనం చెప్పినట్టుగానే వాజ్పేయి గారి స్మృతి వనం N4 రోడ్డు జంక్షన్ పక్కనే వస్తుందనేసి మనం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వాజ్పేయి గారి స్మృతి వనానికి సంబంధించి మన ఛానల్‌లోనే వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారుంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయొచ్చు. ఇది వాటర్ లైన్‌కి సంబంధించి అదేవిధంగా వీటితో పాటే డ్రైనేజీకి సంబంధించి కూడా ఎట్ ఏ టైమ్ పనులైతే జరుగుతున్నాయి. విజువల్స్‌లో చూడొచ్చు. డ్రైనేజ్‌కి సంబంధించి తవ్వకాలు జరిపి, వాటికి గూడా పనులు ఎట్ ఏ టైమ్ చేయటం అయితే జరుగుతుంది. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అన్ని రోడ్లని ఇదే టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఇవి N4 రోడ్డు గురించి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి. ఇది ADCL అంటే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.